తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డిని నియమించింది ప్రభుత్వం. 1994 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన శివధర్ రెడ్డి ప్రెజెంట్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్నారు. అక్టోబర్ 1న తెలంగాణ డీజీపీగా బాధ్యతలు చేపట్టబోతున్నారు శివధర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలే కలాన్ గ్రామానికి చెందిన శివధర్ రెడ్డి చదువు మొత్తం హైదరాబాద్లోనే పూర్తయింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ చేశారు. కొంతకాలం అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేశారు. తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి 1994లో ఇండియన్ పోలీస్ సర్వీస్లోకి ప్రవేశించారు. తనపై నమ్మకం ఉంచి తనను డీజీపీగా నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కొత్త డీజీపీ బత్తుల శివధర్ రెడ్డి పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచుతానని, సైబర్ నేరాలు, డ్రగ్స్ మాఫియాను పూర్తిగా నిర్మూలించాల్సిందేనన్నారు శివధర్ రెడ్డి. పోలీస్ అంటే నాకెంతో ఇష్టమని, అందుకే న్యాయవాద వృత్తిని వదిలి ఐపీఎస్ని ఎంచుకున్నానని తెలిపారు. మావోయిస్టు వ్యవస్థ అంతమైనట్లేనన్న శివధర్ రెడ్డి గతంలో వివిధ జిల్లాల ఎస్పీగా, ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన అనుభవంతో తెలంగాణపై తనకు పూర్తి పట్టుందంటున్న శివధర్ రెడ్డితో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. ప్రత్యేక రాష్ట్రం కోసం తన వంతు కృషి చేసిన, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక లూప్ లైన్లోకి నెట్టివేయబడ్డ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించబోతున్న 1994 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ బి శివధర్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. ఎలా ఉంది మీకు ఈ కొత్త బాధ్యత, ఎలా అనిపిస్తుంది? ఈ తెలంగాణ రాష్ట్రానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా నియమించి నా మీద నమ్మకం ఉంచినందుకని చెప్పి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, తెలంగాణ ప్రభుత్వానికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారి ఏ ఉద్దేశంతోనైతే మనని ఈ పదవిలో నియమించడంలో తప్పకుండా పదవికి న్యాయం చేస్తాను, ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను. సార్, ముందు మీరు లాయర్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, తర్వాత ఇప్పుడు ఈ ఐపీఎస్కి రావాలని ఎందుకు అనిపించింది? ముందు సివిల్ సర్వీసే లక్ష్యంగా ఉండే. సో తర్వాత ప్రాక్టీస్ చేసుకుంటూనే సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయినాను. సో ఓకే, మీ కెరియర్లో, మీ సర్వీస్లో బాగా గుర్తుండిపోయే అంశం ఏదైనా ఉందా? కెరియర్లో అంటున్నారా? అది చాలా ఉన్నాయండి. అట్లా ఎవ్రీడే లెర్నింగ్ ఎక్స్పీరియన్సే నాకు. నేను ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. కాబట్టి ఇది అని చెప్పడానికి లేదు. బట్ ఇనిషియల్ స్టేజ్లో పనిచేసినటువంటి నర్సీపట్నం కానీ, చింతపల్లి కానీ, ఇటు బెల్లంపల్లి కానీ, ఇట్లాంటి మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పుడు దాని ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ వస్తుంటుండే. అక్కడ ప్రజలతో కలిసిపోతున్నప్పుడు, వాళ్ళ సమస్యలు తీర్చగలిగే సమస్యలు ఉన్నప్పుడు తీర్చినప్పుడు, మనం తీర్చగలిగే సమస్యలు తీర్చినప్పుడు సంతోషం అవుతుండేది స్టార్టింగ్ ఇనిషియల్ ఫేజెస్లో. తర్వాత మెల్లమెల్లగా ప్రమోషన్లు వచ్చి పదవి బాధ్యతలు పెరిగిన తర్వాత దానికి వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్ డిఫరెంట్. స్టార్టింగ్లో ఉండే సాటిస్ఫాక్షన్ డిఫరెంట్. తర్వాత జిల్లా లెవెల్లోనో, స్టేట్ లెవెల్లోనో బరువులో బాధ్యతలు స్వీకరించినప్పుడు అట్లా వచ్చే సాటిస్ఫాక్షన్ డిఫరెంట్. మీ ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి, వాటిని ఎలా ఎదుర్కోబోతారు? అంటే ఇంతకుముందు డీజీపీలుగా పనిచేసిన వాళ్ళు, రాష్ట్రానికి పోలీస్ శాఖకు సారథ్యం వహించిన వాళ్ళు చాలా చక్కగా పనిచేసిపోయినారు. సో వాళ్ళ అడుగుజాడల్లో నడుచుకుంటూనే తప్పకుండా బేసిక్ పోలీసింగ్ అన్నది నాకు చాలా ఇష్టం. మౌలికమైన పోలీసింగ్, బేసిక్ పోలీసింగ్ విత్ ఈ ఐటీని, ఇట్లాంటి మన కొత్త వచ్చినటువంటి పరిస్థితులకు అనుగుణంగా దాన్ని మార్చుకొని పోవాలన్నది నేను అనుకునేది. కాబట్టి తప్పకుండా పాత పనిచేసినటువంటి డీజీపీలు పెట్టినటువంటి మంచి ప్రాక్టీసెస్ని ఫాలో చేసుకుంటూనే వీలైనంత వరకు కొత్త వాటిని కూడా ఒక ఇమాజినేటివ్గా వాటిని తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఓకే, రాష్ట్రంలో ఇప్పుడు సైబర్ నేరాలు, డ్రగ్స్ మాఫియా అన్నది బాగా విపరీతంగా ఉంది, తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తుంది. దీన్ని ఎలా ఎదుర్కోగలుగుతారు? ఇప్పుడు ఈ సైబర్ క్రైము, తర్వాత డ్రగ్స్ అన్నది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. కాబట్టి ప్రభుత్వాలు వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ 1 year 2 years నుంచి చాలా పెద్ద ఎత్తున వాళ్ళ మీద విరుచుకుపడుతున్నారు, మనకు తెలుసు. తర్వాత వాళ్ళకు ఈ ఈగల్ ఫోర్స్ పెట్టడం కానీ,
తర్వాత సిఎస్బి సైబర్ క్రైమ్ సెక్యూరిటీ బ్యూరో పెట్టడం కానీ ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి అంశాలు, దాన్ని నిరోధించిన ఏర్పాటు చేసిన సంస్థలే అవి. కాబట్టి తప్పకుండా ఈ గవర్నమెంట్ ఏదైతే లక్ష్యంతో వీటిని నిర్మూలించేందుకని చెప్పి పోతుందో ఆ లక్ష్యాన్ని తప్పకుండా నెరవేరుస్తాము. ఆల్రెడీ దానికి వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని బలోపేతం చేయడం, వాటిని ప్రాపర్ గైడ్ చేసుకుంటూ ముందుకు పోవడం చేస్తాం. అవి మీకు తెలుసు, ఆల్రెడీ భారతదేశంలోనే ఈ సిఎస్బి కానీ లేకపోతే టీజీ న్యాబ్ కానీ అంటే ఈగల్ ఫోర్స్ కానీ ఇవి భారతదేశంలోనే మంచి పేరు సంపాదించినాయి, చాలా తక్కువ కాలంలో పేరు సంపాదించినాయి. ఎప్పుడు ఢిల్లీ కానీ ఇక్కడ మీటింగ్లకు వెళ్ళినా కానీ వాటి గురించి మాట్లాడుతుంటారు. సో ఇవి వేరే రాష్ట్రాలకు ఒక రకంగా ఇన్స్పిరేషన్గా మారినాయి. కాబట్టి అంత మంచి ఆర్గనైజేషన్స్ తప్పకుండా ప్రాపర్గా ఉపయోగించుకొని ఇంకా దాన్ని గట్టిగా ఆ రెండు మహమ్మారులని దూరం చేసే ప్రయత్నం చేస్తాం. మావోయిజానికి కట్టడి పడ్డట్టేనా? ఎందుకంటే మీరు గతంలో ఎస్ఐబి చీఫ్గా ఉన్నారు, మావోయిజం గురించి మీరు బాగా, ఆ విషయం గురించి మీకు బాగా అవగాహన ఉంది. నేను అనుకుంటాను ఇంకా కష్టమే, మావోయిజం ఆల్మోస్ట్ లాస్ట్ ఫేజ్లో ఉంది. సరే సమస్యలు ఉంటాయి, మావోయిజం ఉండటానికి ఉన్నటువంటి సమస్యలు ఉండొచ్చు. దేనికోసం అయితే ఈ ఉద్యమాన్ని స్థాపించిందో దానికి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లాస్ట్ 20 ఇయర్స్లో కంట్రీలో వచ్చిన మార్పులు కానీ, మన స్టేట్లో వచ్చిన మార్పులు కానీ, తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి మార్పులు కానీ, ఇవన్నిటినీ ఆ సమస్య ఉండటానికి పెద్ద ఆస్కారం లేదు. మెల్లమెల్లగా బయటకు వస్తుంది. కాబట్టి మనం కూడా వాళ్ళని తొందరగా వచ్చి సరెండర్, ప్రభుత్వం ముందు ఆత్మసమర్పణ చేసుకోండి, మేము మీకు కావాల్సినటువంటి సహాయ సహకారం అందజేస్తాము. గ్రామాల్లో చాలా మార్పులు వచ్చినాయి. ఇంతకుముందు 30-40 ఇయర్స్ కింద, 50 ఇయర్స్ కింద ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కాబట్టి మీరు ముందొచ్చి బయటకు రండి అని మేము పిలుపునిస్తున్నాము. దాని అనుగుణంగానే చాలామంది బయటకు వచ్చినా, మీకు తెలిసి ఈవెన్ సీసీ మెంబర్ లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చేసి ప్రభుత్వం ముందు నిలబడ్డారు. కాబట్టి మావోయిజానికి 30 ఇయర్స్ కింద ఉన్న మావోయిజం ఇప్పుడు లేదు, 20 ఇయర్స్ కింద లేదు, 20 ఇయర్స్ కింద ఉన్నది ఇప్పుడు లేదు. కాబట్టి కొంచెం మావోయిజానికి కష్టకాలం అని చెప్పాలి. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఎస్పీలుగా పనిచేశారు, ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. ప్రధానమైనటువంటి సమస్య పోలీస్ శాఖను పట్టి పీడిస్తుంది ఏంటనేది మీరు గుర్తించారు? అంటే స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ సమస్య అని కాదు, దానికి చాలా ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ పరమైనటువంటి సమస్యలు ఉంటాయి, ఇన్వెస్టిగేటివ్ పరమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఒక్క సమస్య అని కాదు. కాబట్టి ఇది ఈ ఒక్క సమస్యను చెప్పడం కష్టం. సరే, కొన్ని సమస్యలు ఉంటే తప్పకుండా ఒకసారి చార్జ్ తీసుకున్న తర్వాత తెలుసుకొని ప్రభుత్వము దృష్టికి తీసుకెళ్ళి ఉన్న సమస్యలని, పోలీస్ శాఖకు సంబంధించినటువంటి సమస్యలను తప్పకుండా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాను. కానీ కొంత పోలీస్ శాఖ మీద ఒక మసక బారింది, ప్రజల్లో కొంత నమ్మకం సడలింది అనేటువంటిది ఒక అపవాదం ఉంది. ఆ పోలీసులకు పైన నమ్మకం కలిగించడానికి ఏం చేయాలి? అంటే ఇది సమస్య, ఇది ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి ఉండే సమస్య. ఇదే బాగా చేసినప్పుడు బాగా చేస్తుంటారు, కానీ తప్పు జరిగినప్పుడు మాత్రం ఒక్కసారి విరుచుకుపడతారు. అది ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో ఉండే సమస్య ఇదే. ఇది ఎక్కడైనా కానివ్వండి, ఏ డిపార్ట్మెంట్ కానివ్వండి. బట్ ఎనీవే, మీరు చెప్పినట్లుగా కొన్ని చోట్ల ల్యాబ్సెస్ ఉండొచ్చు, ఇన్వెస్టిగేషన్ ల్యాబ్స్ ఉండొచ్చు. తర్వాత ప్రజలతో సంబంధాలను మాట్లాడే తీరులో కానీ ఇటువంటివి. బేసికల్గా ఇదే, మనం ఎంత గొప్పగా ఉద్యోగం చేసినాం అన్నది కాదు, ప్రజలతో ఏ రకంగా మనం కలిసిపోతున్నాం అనేది ముఖ్యం. సో అట్లాంటి విషయాల్లో ఏమన్నా కొంత లోపాలు ఉంటే తప్పకుండా సరి చేసే ప్రయత్నం చేస్తాం.